ఆత్మీయ జీవితంలో నువ్వు కూడా పోరాడుతూ కొన్నిసార్లు ఎదురు దెబ్బలు తగిలి పడి గందరగోళంగా ఏడ్చి దేవునితో ఇంతే అంటావు, నేను పనికిరాను, నేను తగను ప్రభువా, నేను యోగ్యుని కాదయ్యా, నాకు అర్హత లేదయ్యా, మాట మీద నిలవలేకపోతున్నాను, అనుకున్న ప్రకారం బ్రతకలేకపోతున్నాను, పదే 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 నేను దుఃఖపెడుతున్నాను, మళ్ళీ 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 నిన్ను ఆయాసపరుస్తున్నాను, నేను తగను ప్రభువా, నా కోసం నువ్వేం ప్రాణమే పెట్టావు, నేనేమో నిన్ను గాయపరిచేవాడిగా ఉన్నాను, నన్ను ఏర్పరచుకున్నావు, నిన్నేం దుఃఖపెట్టే బిడ్డగా నేను ఉన్నాను అని నువ్వంటే ఆయన ఏమంటాడు తెలుసా? నాకు తెలుసు, తెలిసే నిన్ను చేర్చుకున్నాను, తెలిసే నీతిమంతునిగా నీతిమంతురాలిగా తీర్చాను. ఒకప్పుడు అసలు ఏం తెలియని స్థితిలో ఉన్నా నువ్వు ఈరోజు కొంత తెలుసుకున్నావు కదా. మరికొన్ని దినాల తర్వాత మరికొంత అభ్యాసం వస్తుంది, నేను నేర్పుకుంటా, నేను నిలబెట్టుకుంటా, నేను తగనని దూరం కావద్దు, నాలో నిలిచి ఉండు, నాలో నుండి సారం నీలోకి వచ్చేటట్టు చేసి నువ్వు ఫలించేటట్టు నేను చేస్తా. నిన్ను అసహించుకోను, త్రోసివేయను, నెట్టివేయను, నీవు నన్ను ఆశ్రయించటం మానొద్దు అంటున్నాడు దేవుడు. నీతిమంతునిగా తీర్చేవాడు ప్రభువే, నేరం మోపేదేవాడు? మంచి అయినా చెడ్డైనా రేపు తీర్పు తీర్చేదెవరు? సాతానా? మన యేసయ్య, నీ ప్రియుడే, నువ్వు ప్రేమించిన నీ ప్రాణ ప్రియుడే రేపు సింహాసనం ఎక్కి తీర్పు తీర్చు.